అటువైపు అయ్యప్ప స్వామి పాటలు కంప్లీట్ గా మీరు అంటే దైవభక్తిలో ఉన్న ఆ సాంగ్స్ పాడుతూ ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకా ఏం చేయబోతున్నారు? ఇంకేమైనా సాంగ్స్ చేస్తున్నారా? నెక్స్ట్ అంటే అంతకుముందు మా స్టూడియోలోనే చేసేవాళ్ళం అమ్మ మేము పాటలు. ఓకే. అయితే ఎట్లాగో జనం ఆదరిస్తాం మేమల్ల మా ఆర్కెస్ట్రాలకు పనికి వచ్చే విధంగా మేము భజనలు చేస్తూ ఉంటాం. ఇక సీజన్కి ముందు ఒక 10 పాటలు వదులుతూ ఉంటాం ఈ మధ్యకాలంలో. ఆ సీజన్కి స్వాములని బాగుండి ప్రోగ్రాలకు పిలుస్తారని. అయితే ఈ రఘుకుల తిలక వచ్చిన తర్వాత ఇదంతా తారుమారైపోయింది. ఈ పాట మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల నెక్స్ట్ కొండల స్వామి ఏం పాట పాడతాడని జనం కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. వాటికి తగ్గట్టుగా ఉండాలి, మరి మనం ఎట్లా పడితే అట్లా చేయకూడదు. అందుకోసమే ఈసారి హిందువుల మీద ఓ పాట చేశానమ్మ నేను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కూడా చూడండి, మొన్న అమానుషంగా చేశారు పాకిస్తాన్. అట్లాగే హిందువుల ఐక్యత కోసం హిందువులందరూ కలిసికట్టుగా ఉండాలి. అందులో ఇంకొక అర్థం ఏంటంటే కొంతమంది పని కట్టుకొని హిందువులు రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, నీళ్లకు మొక్కుతారు, భూమికి మొక్కుతారు అని విమర్శిస్తూ ఉంటారు. ప్రకృతి మొత్తం పరమాత్ముడి స్వరూపం. అవన్నీ ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా ప్రకృతితోది పరమాత్మతో సమానం. అందుకనే రీసెంట్గా ఈ మధ్యలోనే ఈ వీక్లోనే వదులుతాం అది. ఓకే, ఇంతవరకు రాలే, ఇంకా రాబోతుంది. అవునా? అయితే ఫస్ట్ టైం మా ఛానల్లోనే ఇది ఒకసారి మా కోసం. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. హనుమంతుడి కాషాయం జెండాను ఇంటిపైన కట్టి మేము చెబుతున్నాం హిందువులం. ఇట్లా ఉంటది పల్లవి. రాళ్లకు మొక్కేటి హిందువులంరా, ఆ రాళ్లతోనే కట్టింది నీ గృహమురా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, నువ్వుండనంటవా ఇల్లు కూల్చుకుంటవా. చెట్టులకు మొక్కేటి హిందువులంరా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ శంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూరించే శంకాలం. దమ్మున్నా దమ్మున్నా. అట్లా చాలా బాగుందండి. ఎందుకంటే మీనింగ్ కూడా ఉంది. మీరు ఇప్పటివరకు పాడిన సాంగ్స్ కూడా ఏదో రాసేసాము, ప్రాస్ కలిసిందా, ఆ భాష కలిసిందని కాకుండా మీనింగ్తో బాగా రాస్తున్నారు. ఎవరు రాస్తారు ఈ సాంగ్స్ అన్ని? ఈ సాంగ్ మా బాబు మణికంఠ రాసింది. ఓకే, మీ అబ్బాయి రాస్తాడు. సో కూడా మా అబ్బాయి చేస్తాడు. ఓకే, ట్యూన్ మీరు మొత్తం మీరు మీ అబ్బాయి కలిసి ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఈ విషయంలో. ఎందుకంటే ప్రతి సాంగ్ కూడా బాగుంది. ఇప్పుడు పాడిన సాంగ్ ఇక్కడే కదా మీరు ఫస్ట్ టైం పాడడం? అసలు ఇక్కడే పాడాను. అసలు మ్యూజిక్ కూడా బాగా వచ్చిందమ్మా. అది ఆ సాంగ్ వదిలిన తర్వాత కానీ ఎప్పుడు రాబోతుంది సాంగ్? మరి ఈ వీక్ లోనే వచ్చేసింది. ఓకే, ఈ వీక్ లో ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ కి రెడీగా ఉందన్నమాట సాంగ్స్. అంతకు ముందు మీరు పాడిన 2 సాంగ్స్ కూడా.